చల్సాని శ్రీనివాస్ గారు, నమస్తే సార్. సార్, ఇది ఒక ఆవేదన, ఒక సామాన్యుడి ఆవేదన అనుకోండి. ఇప్పుడు ఒక డాక్టర్ ఏదన్నా తప్పు చేస్తే, ఏదన్నా నేరాలు చేస్తే, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆయన ప్రాక్టీస్ని రద్దు చేస్తుంది. ఒక లాయర్ ఏదన్నా ఆ, పొరపాట్లు చేస్తే బార్ కౌన్సిల్ నుంచి తీసేస్తారు కాబోలు. అలాగే ఒక చార్టెడ్ అకౌంటెంట్కి కూడా ప్రాక్టీస్ క్యాన్సిల్ చేసే ఇది ఉంటుంది. కానీ మన సివిల్ సర్వెంట్స్ ఏంటి సార్, మనకి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వీళ్ళు ఎన్ని తప్పులైనా చేయొచ్చు. కోర్టులు ముట్టికాయలేస్తాయి, కంటెంప్ట్ ఇస్తాయి, గట్టిగా ఆ, ఆక్షేపిస్తాయి, గర్హిస్తాయి, మందలిస్తాయి, వాళ్ళ చేత చట్టాలు చదివిస్తాయి. ఒకరోజు జైలు శిక్ష అంటారు, వాళ్ళేమో కింది కోర్టులకు వెళ్ళిపోయి కొట్టించేసుకుంటున్నారు. అసలు ఏం చేయాలంటారు? అసలు నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఫస్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి ఒక 3 ఏళ్ళు వీళ్ళకి ప్రమోషన్స్ ఏమీ లేకుండా, సెకండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి 3 ఏళ్ళు ప్రొబేషన్లో పడేసి, థర్డ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తే ఇంకంతే, యువర్ సర్వీస్ ఈస్ గాన్, ప్యాక్ యువర్ బ్యాగ్స్ అనేటువంటి ఒక సీరియస్ రూలింగ్ ఉంటే కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు వగైరా ఎవరైతే ఉన్నతాధికారులు ఉంటారో వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయరేమో అని నా అసలు ఆవేదన. ఇందాక దీని ముందు మీరు చదువుత ముందు రిటైర్ ముందు కూడా చెప్పారు. ఐఏఎస్ అధికారులకు 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయని. ఉమ్, ఇది కూడా ఒక కన్సర్న్ పాయింట్ అండి. ఆ, నేను అందే అపార్ట్ ఫ్రమ్ దట్, ఇది వెరీ అన్ఫార్చునేట్ అండి. బ్రిటిష్ రాజరిక వ్యవస్థకి, బ్రిటిష్ రాజకీయ వ్యవస్థలో వాళ్ళ యొక్క ఆ సామ్రాజ్యవాద కలనియల్ పవర్ ని కర్కశంగా అమలు చేయడానికి వాళ్ళు కొంతమంది పెట్టుకున్నారు. మీరు చూశారు, ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేయడానికి కలెక్టర్ గా పెట్టుకున్న వ్యక్తి, బిల్లు కలెక్టర్ కన్నా పెద్ద మనిషి, ఇవాళ కలెక్టర్ కింద మన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కింద పెట్టుకున్నాం. ఐసీఎస్ మారింది. అలాగే ఈ యూపీఎస్సీ వచ్చిన తర్వాత వీళ్ళందరూ క్రీమ్ ఆఫ్ ద సొసైటీ కింద, మీరందరూ కరెక్టే. వీళ్ళని ఎవరో టచ్ చేయకూడదు, వీళ్ళందరూ ఒక సంఘం, వీళ్ళన్నిటికీ అతీతులు. ఒకవేళ ఎవరిని వచ్చినా సరే రేర్ కన్సిడరేషన్, ఏ వెంకటేశ్వరరావు గారికి ఇబ్బంది జరిగింది, కానీ మిగతా వాళ్ళు మిగతా అన్నీ వచ్చేస్తాయి. రైతు సమస్య మీద రైతులు రాకపోయినా కాకుల సమస్య మీద కాకులు వచ్చేసినట్టు అందరూ వచ్చేస్తారు. వీళ్ళు మొత్తం న్యాయమూర్తుల కంటే ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళగా తయారైపోయిన మాట వాస్తవం. ధన సంపాదన ఇవన్నీ కూడా అనేక మీరు చెప్పిన మాటలు నిజంగా అక్షర సత్యాలు. వీళ్ళకి నిజంగా మీరు చేసినట్టు, మీరు చెప్పినట్టు వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే దీనికి ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ కావాలండి. వీళ్ళందరూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉన్నారు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉంది? ఒక పార్టీ చేతిలో ఉంటుంది. ఆ పార్టీ ఎవరి చేతిలో ఉండదు? యనమాల గుమా వ్యాపారుల చేతిలో ఉండదు, లేదా వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు. మరి ఎవరిని కంట్రోల్ చేయాలి? వీరికి ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ ఉండాలి. ఈ ఇండిపెండెంట్ వ్యవస్థ ఫెడరల్ సిస్టమ్ లాగా ఈ వ్యవస్థ వీళ్ళని కంట్రోల్ చేయాలి. దాంట్లో నిర్దిష్టంగా ఒక సంఘ సేవకులు, ఒక నీతి నిజాయితీలతో జీవితం అంతా బతికిన వ్యక్తులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, ఇంపీచ్మెంట్ చేసే దిక్కుమాలిన బ్యాచ్లు కాకుండా రిటైర్డ్ న్యాయమూర్తులు, వీళ్ళందరితో కూడా ఒక ఒక ఎథిక్స్ కమిటీ లాగా ఒక కమిటీ వేసి దాని మీద నిర్ణయం తీసుకోవాలి. ఎక్స్ట్రీమ్ కండిషన్ తప్ప దాంట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఉండాలి. ఎక్స్ట్రీమ్ కండిషన్ లో కేంద్ర ప్రభుత్వం సభ్యుడు కూడా ఒకళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది. అన్ని రాష్ట్రాల నుంచి ఒకరిద్దరు నామినేట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు చెప్పిన ప్రాతిపదిక మంచిదండి. అసలు అద్దు అప్పు లేకుండా ఐఏఎస్ల కింద అధికారి ఏదో ప్రభుత్వం ఎవరు వస్తే వాళ్ళకి అనుకూలంగా చేసే బ్యాచ్ ఒకటి తయారైంది. కానీ ఇది నాణ్యానికి ఒక కోణం. ఇంకో కోణం చెప్తాను కార్తీక్ గారు మీకు. 1991లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఒక మెస్ పోలీస్ మామూలుగా కలిశాను. చాలా ఉత్సాహవంతుడు, ధైర్యం దమ్ముతో నిలబడిన వ్యక్తిగా చాలా ఆశయాలతో మాట్లాడాను. ఆ తర్వాత సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత అదే మెస్లో కలిస్తే ఆయన గుర్తుపట్టలేదు. ఆయన మీద ఆరోపణలు వచ్చింది. నేను వ్యక్తిగతంగా అడిగాను, మీతో మాట్లాడొచ్చాను. మనం సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఆ టేబుల్ దగ్గర కలిసాం, నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నాను అంటే ఎంతటి వేదనలు ఎదుర్కొంటున్నారో తెలుసండి వీళ్ళు. మీరు బీహార్లో కృష్ణయ్య గారిని ఐఏఎస్ ఆఫీసర్ని మాఫియా ఎలా చంపేసిందో తెలుసా? కర్ణాటకలో రవి గారు లాంటి వాళ్ళు, అలాగే ఉత్తరప్రదేశ్లో అది నైనిటాల్కి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు, అది పేరు మర్చిపోయానండి. ఇలాంటి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారిని కూడా ఫిస్ట్లో బెదిరించి మన సినిమాల్లో కొన్ని చోటు చూస్తాం. నిజమేనండి. అది ఏళ్ళలో ఎక్కిస్తుంటే
దుర్మార్గమైన అహంకారపూరితమైన రాజకీయ నీచ నికృష్ట అధమాదములు మాఫియాలతో కుమ్మక్కైన చెత్త బ్యాచ్ ఐఏఎస్ అధికారిని బెదిరించే స్టేజ్కి వచ్చారు. నిజంగా చెప్తున్నాను, అందులో నిజాయితీ ఎంతో ఉన్నత ఆశయాలతో వచ్చేవాడు ఉన్నారు. పరిస్థితుల ప్రభావం వల్ల, ఒత్తిడి వల్ల మనజాలు తిందతున్నాయి. ఆయన ఎందుకు మారాడంటే, ఒక వ్యక్తి భయంకరమైన ఒత్తిళ్ళు, భార్య బిడ్డలు కూడా అన్నిటికీ ఆ వచ్చే జీతం ఇవ్వాలంటే 1991 నుంచి పెరిగిందండి. 92 నుంచి పెరిగినాయి కొంచెం స్కేల్స్. ఒకప్పుడు 91లో నాకంటే తక్కువ జీతం వచ్చేది. అప్పుడు అప్పారావు గారు చూపించారు, ఇదిగోండి కటింగ్ వస్తుంది శ్రీనివాస్ గారు, మీకంటే జనం మీద మీకంటే నాకు తక్కువ జీతం వస్తుంది. ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, అసిస్టెంట్ డీజీలు పోస్టులు ఉన్నాయనికి, తర్వాత పెరిగిందండి. ఒకేసారి 90 దశకంలో జీతాలు పెరిగినాయి. అంతకుముందు చాలా తక్కువ జీతాలండి. భార్య బిడ్డలో పక్కనాళ్ళు ఒక కానిస్టేబుల్ గా ఉన్న అతను ఎక్సైజ్ కానిస్టేబుల్ నా కొడుకు కారు వేసుకెళ్తుంటే, వీళ్ళు మాత్రం గవర్నమెంట్ కారు. నేను ఒక 2-3 విషయాలు చెప్తాను. డాక్టర్ పి సుబ్రహ్మణ్యం గారు రాజశేఖర్ గారితో పాటు వెళ్తా హెలికాప్టర్లో చనిపోయారు. ఆయన కడప జిల్లా కలెక్ట్ చేశారు. హైదరాబాద్ వచ్చినప్పుడు మెడివిన్ హాస్పిటల్లో చేరారు. ఈయన ఎంవీఆర్ శాస్త్రి గారిని, ఆయన కూడా ఎస్సీ ఆఫీసర్, ఎంవీఆర్ శాస్త్రి గారిని ఉండేవారు. వాళ్ళు 96లో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి గోదావరి వరదలు వచ్చినప్పుడు పంపించినప్పుడు, వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అనారోగ్యం పాలైనప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్ గా మెడ్విన్ హాస్పిటల్ చేరాల్సి వచ్చింది. ఆ బిల్లు కూడా లేదండి. గవర్నమెంట్ రియంబర్స్మెంట్ టైం పడుతుంది, వాళ్ళు కట్టాలన్నారు. అలాంటి ఇబ్బందికరమైన స్థితిలో ఆయన ఇంట్లో కలర్ టీవీ కూడా లేదు. ఒకసారి ఈయన డ్యూటీలో ఉంటే డిస్టర్బ్ చేయొద్దని చెప్పి మీటింగ్ లో ఉంటే వాళ్ళ అబ్బాయి మేడ నుంచి పడిపోయాడు. ఆ కారు అర్జెంటుగా పంపించమండి, టెక్స్ట్ బుక్ డైరెక్టర్ గా ఉండేవారు, అడిషనల్ పోస్ట్. పంపించమంటే ఒక వ్యక్తి కామెంట్ చేస్తాడు, చూడండి కారు పోతున్నాడు అని చెప్పి వ్యక్తిగతంగా చాలా అలాంటి వాళ్ళ ఆఫీసర్లు ఉన్నారండి. నేను చూపిస్తాను నెంబర్ ఆఫ్. ఒక ఈగో ఉండొచ్చు, నేను నాట్ డినైన్ దట్ అండి కొంత ఇవాళ. అందుకని అలాంటి ఆఫీసర్లు అనేక బాధలు పడిన ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళకి రక్షణ ఎవరండి? ఇప్పుడు మీరు చెప్తే కొన్ని నమ్మలేరు. ఇవాళ మారిపోయి ఉండొచ్చు అండి అని నాకు తెలియదు. మా నర్సాపురం సబ్ కలెక్టర్, నేను చెప్పేది దయచేసి ఇది మరి వాళ్ళు ఏమనుకుంటారు నాకు తెలియదు, ఆయన కూడా నాకు క్షమించాలి. ఆయన వరదలు వస్తే మా దగ్గర చాలా నీళ్ళలో తిరిగాడు. కొత్త ఐఏఎస్ ఆఫీసర్, చాలా కష్టాలు పడ్డాడు. ముందు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మద్య నిషేధం పెట్టారు. మద్య నిషేధం పెట్టిన తర్వాత అక్కడ దొంగ సరుకు ఒక బ్యాగ్ అమ్ముతా ఉండేవారు. అక్కడ ఉన్న పోలీస్ అధికారులు కూడా, పేరు నేను చెప్పలేను, రిటైర్ అయిపోయారు, నాకు గుర్తులేదు, నాకు గుర్తులేదు అనుకున్నాం, గ్రేప్లైన్ కమ్యూనికేషన్ అనుకున్నాం, నాకు అనవసరం. వాళ్ళందరూ పై స్థాయి నుంచి కూడా ఆ లెక్కరు మద్య నిషేధం సాధ్యం కాదండి. వాళ్ళు జగన్ గారు అంటున్నాం, లేకపోతే రామారావు గారిని అంటూ ఉంటాం. మద్య నియంత్రణ కుదురుతుంది కానీ నిషేధం సాధ్యం కాదు. మనిషి బలహీనత పెట్టిపోయినప్పుడు, మా చిన్నప్పుడు ఎవరైనా మందు కొట్టొస్తే దూరంగా దొంగతనంగా తేలేవాడు. ఇప్పుడు ముందుకు వచ్చినట్టు బీరుగా నడుచుకుంటూ వస్తుండే, పక్కన వాళ్ళు బెదిరిపోయి పక్క వెళ్తున్నారు. సమాజం మారింది. నేను చెప్పేది కొంతమంది నచ్చిన నచ్చకపోయినా సత్యం అండి నేను చెప్పేది. అందువల్ల ఆయన పట్టుకుందాం అని చెప్తే చాలా ఇబ్బంది క్రియేట్ చేస్తున్నాడు. ఈ నెల ఫిక్స్ చేయాలని కొంతమంది అధికారులు, వీళ్ళంటే గిట్టిన వాళ్ళు ఫిక్స్ చేయనంటున్నారు. ఆయన వడల దగ్గర ఒక ఆయన ట్రాప్ చేశారు. వడల దగ్గర బాటిల్స్ ఉన్నాయి 2 సార్లు అని చెప్తే, ఒక సబ్ కలెక్టర్ మీరు ఎవరితో చెప్పకుండా 2 సార్లు స్కూటర్ మీద నేను తీసుకెళ్తానంటే ఓకే అని వీళ్ళకి చెప్పి, అప్పుడు సెల్ ఫోన్స్ రాలేదండి అక్కడ. 96 నవంబర్లో మిగతా చోటకు వచ్చినా, అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో సెల్ ఫోన్స్ లేవు. ఆయన వెళ్ళిన తర్వాత ఒక గడ్డివామ దగ్గర చూపి, ఇక్కడ పెద్ద లాట్ ఉంది సార్, పక్క వస్తారా అని. ఎవరికి చెప్పకూడదు, మీరు చూపిస్తే మీరు వెళ్ళండి. ఈ ట్రాప్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పరిధి బోర్డర్ దాటారు. అక్కడ అక్కడ లోపల గదిలో పెట్టి నేను చెప్పలేను ఏం జరిగిందో. ఒక సిన్సియర్ ఆఫీసర్ నేను ఇంకా చాలా దారుణంగా దెబ్బలు తిన్నారా లేదని ఆయన ఆఖరికి ఆయన సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వస్తే మరి పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కన అరెస్ట్ చూపించుకుంటున్నారు, ఏదో కింద బయటకు వచ్చారు. ఎంతటి వేదనలు ఎదుర్కొన్నారండి ఆ రోజు. నేను ఏమన్నా చెప్తున్నాను సరే, నేను ఆ ప్రాంతంలో ఉన్నాను, పాలకొల్లు నర్సాపురం ప్రాంతంలో, అది వేరేదని తెలుసు. కానీ ఎవరో చెప్పిన మళ్ళీ నాకు రాజధాని సిటీ నాకు నేను ఇవ్వలేను, మళ్ళీ నాకు ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పడతాం, వేరే వాళ్ళని ఇబ్బంది పడతాం ఎందుకు. ఎంత మానసిక వేదన ఎదుర్కొన్నా అండి, ఎంత మానసిక షాక్ అనిపించాడు. కుటుంబం కూడా ఎలాంటి పెట్టారు ఆయన మీద. మనసు ద్రవించిపోతుంది కార్తీక్ గారు. ఇలాంటి నిన్ను కొట్టు చంపుతామని చెప్పి ఐపీఎస్ ఆఫీసర్ని ఇసుక మాఫియాలు ఎన్ని చేశాయి, ల్యాండ్ మాఫియాలు ఎన్ని చేశాయి.
బీహార్లో ఐఏఎస్ ఆఫీసర్ యొక్క క్వార్టర్స్ మీరు బీహార్ ఇల్లు ఉంటారేమో చూడండి. ఒక్కో చోట గోపాల్గంజ్ అప్పుడు గవర్నర్ ఆయన కలెక్టర్ అనుకుంటా, వాళ్ళ మిస్సెస్ చూడండి ఇవాళ వరకు న్యాయం జరగలేని పరిస్థితి. అంత మేము పెద్దవాళ్ళం బూహార్లు లేకపోతే ఇంకొకళ్ళం అని చెప్పి ఆనంద్ సింగ్, మళ్ళీ వాళ్ళ ఆవిళ్ళు లవ్లీ సింగ్ గారు ఎన్ని ఉత్తరప్రదేశ్లోను బీహార్లోను వీళ్ళందరూ రాజ్యం చెలాయిస్తారు. అందుకని నా అభిప్రాయం ప్రకారం మీరు అన్న నాణ్యానికి ఒకవైపు అండి, రెండో వైపు వెళ్ళి స్వతంత్రంగా పనిచేసే దమ్ము ఉన్న కలేజా ఉన్న ఆఫీసర్ చాలా మంది ఉన్నారు, ఎంతో గొప్ప ఆశయాలతో వస్తారు. నా మిత్రుడి కొడుకులు కూడా మొన్న అయ్యారు, మంచి ఆశయాలతో ఉండాలని చెప్తాను. చేయటం కష్టమైనా సరే యూ హ్యావ్ టు ఫిక్స్. అందుకని నా అభిప్రాయం మీరు అన్నట్టు పాయింట్ 1 వీళ్ళకి ఖచ్చితంగా ఒక వాళ్ళ పాలకుడు చేసే అక్రమాలను అడ్డుకునే దాంతో స్థైర్యంతో వాళ్ళు కొన్ని పవర్స్ కూడా ఇవ్వాలి. అది ఏకస్వామ్యం కాకుండా చూడాలి. మీరు అన్నట్టు వాళ్ళకి కంట్రోల్లో పెట్టి ఒక నేను చెప్పినట్టు ఒక కమిటీ, ఎథిక్స్ కమిటీ అనుకోండి, మా ఫెడరల్ కమిటీ అని వాళ్ళకి వేసి కేంద్ర ప్రభుత్వంతో మళ్ళీ జీ హుజూర్ అంటే వీళ్ళకి కాకుండా అనవసరంగా మచ్చబట్టే ఇబ్బంది వీళ్ళ మీద అనవసరంగా మచ్చలు కూడా వేస్తారు. ఇప్పుడు జేపీ గారు ఉండగా సరే ఆయన విధానాలు, జంపింగ్ విధానాలు, ఒక హిపోక్రసీ, లోపల ఒకటి మాట్లాడుకుని బయట ఒకటి మాట్లాడిద్దాం, ఒక అహంకార వైఖరి, ఆయన తప్పితే ఇంకెవడో ఇంటలెక్చువల్ లేడని చెప్పే వైఖరిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను. వాళ్ళు ఎందుకని ఉత్తర భారతీయ జనతా పార్టీని పొగుడుతున్నారో తెలీదు, ఆయన విధానాలు ఆయన. కానీ ఆయన నిజాయితీగా పనిచేశాడు. ఆయన పనిచేసినప్పుడు అక్కడ ప్రకాశం జిల్లాలో అక్కడ స్టేజ్ కానీ ఏర్పాటు చేసినప్పుడు ఆయన మీద కూడా ఏర్పాటు చేశారు. అబ్సల్యూట్లీ అన్వారంటెడ్ అండి. అంటే దేనికదే చూడాలి. అందువల్ల ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ రక్షణ కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. అలాంటి దుర్మార్గమైన వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది నా అభిప్రాయం. రైట్ ఓకే సార్, సమాజంలో అందరూ మంచి వాళ్ళు ఉంటారు, కొన్ని బ్యాడ్ ఎగ్స్ ఉంటాయి. ఉదాహరణకి మర్డర్ చేస్తే నేరం శిక్షిస్తారు, మర్డర్లు మనుషులే చేస్తారు, మనుషులందరూ మర్డర్లు చేయరు. అలాగే ఈ నేను చెప్పేది కూడా ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లో బహుశా 80% మంచి వాళ్ళు ఉండొచ్చు, కానీ 20% గొంగళి పురుగుల వల్ల సమాజం భ్రష్టు పడుతుందనే ఒక ఆవేదన. గొంగళి పురుగులు చాలా మంచివి అండి. తర్వాత మారి సీతాకోకలు చిలుకలా మారుతాయి. సమాజాన్ని అదేదో మొట్టింది, కానీ మరి దుర్మార్గంగా తగిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు, కాదంటలేదు. వారి మీద డెఫినెట్ గా మీరు అన్న దాని ప్రకారం మనం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందండి. పరిస్థితుల ప్రాబల్యం వల్ల, ఒత్తిళ్ళ వల్ల కూడా వాళ్ళు మారిపోయి ఉన్నారు. అందుకని అభిప్రాయం. రైట్, నేను ధన్యవాదాలు సార్. సమాజంలో ఒక చర్చ జరగాలి, అదే మా ఉద్దేశం. దేనికంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, బాధ్యత కలిగిన ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి దేశాన్ని, సమాజాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆకాంక్షిద్దాం సార్. ధన్యవాదాలు సార్.